బండారు వంశీ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మొత్తానికి రాంబాబు గారి మీద, జక్కంపూడి బ్రదర్స్ మీద, వీళ్ళందరి మీద కేసులు బనాయించారు నిన్న. అంటే పోలీసులు అంటే ఇంకా ప్రభుత్వమే, ఏమంటారు? అంటే ఇప్పుడు అన్యాయంగా కేసులు పెట్టినట్ట సార్ బ్రహ్మనాయుడు గారు వాళ్ళందరి మీద? ఇప్పుడు బాలా గారు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు వద్దన్నప్పటికీ కూడా కావాలని ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు అడ్డుకున్నారు, దానికి ఎలా కేసు పెడతారని అన్యాయంగా పెట్టినట్టు అనేది. అంతే కదా మీరు అన్నది? అన్యాయంగా పెట్టినట్టు అనేది. ఓకే, బానే ఉంది సార్. సార్ ఇప్పుడు మా ఊరి పక్కన ఒక పల్లెటూరులో ఒక తండ్రికి ఒక కూతురికి విభేదాలు ఉన్నాయి సార్. అయితే తండ్రి గారి నుంచి ఆ కూతురు దూరమై వెళ్ళిపోయింది. 9 సంవత్సరాల తర్వాత తండ్రి గారు చనిపోయారు సార్. చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి తండ్రి శవాన్ని చూడటానికి వచ్చింది. కుటుంబ సభ్యులు ఏం మాట్లాడాల, కుటుంబ సభ్యులు అక్కడ ఏం మాట్లాడలేదు. కానీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి సెకండ్ నెక్స్ట్ లెవెల్ పీపుల్ ఉంటారు కదా, ఇమీడియట్ పర్సన్స్ కాకపోయినా సరే, భార్య, ఇక్కడ ముద్రగడ గారి విషయంలో భార్య మాట్లాడింది అనుకోండి. అయితే పక్కనున్న వాళ్ళు ఏమా అప్పుడే గొడవలు ఉన్నాయి, చనిపోయారు, మళ్ళీ ఇక తర్వాత ఇంకెప్పటికీ బిడ్డను చూసుకోలేరు, బిడ్డ చూసుకోలేదు తండ్రిని, అవును, మీరు ఈ పంతాలన్నీ పక్కన పెట్టేసి ఒక అవకాశం ఇవ్వండి, చూసి వెళ్ళిపోతుంది, ఉండదు ఇక్కడ, చూసి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆ తండ్రి శవానికి ఆఖరిసారిగా నమస్కారం పెట్టుకునేటటువంటి అవకాశాన్ని ఆ ఊరి పెద్దలందరూ కలిసి ఆ అమ్మాయికి కల్పించారు సార్. ఓకే ఓకే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ, ఆ పెద్దలందరూ కలిసి అవన్నీ పంపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కదా సార్, వాళ్ళందరూ కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పద్మనాభ రెడ్డిగా ఆయన పేరు మార్చుకున్న పాపానికి ఈరోజు ఆయన చనిపోయినా కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా వెళ్ళిపోయేటటువంటి అవకాశాన్ని ముద్రగడ పద్మనాభం గారు కోల్పోయారు సార్. ఇందాక కిరణ్ గారు ఒక మాట చెప్పారు, చాలా మంది శపథాలు చేశారు, మా కొడాల నాని అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తానన్నాడు, మరి చేయలా. తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి గారు అయితే పరిటాల కుటుంబం గెలిస్తే సగం మీసం తీసుకుని తిరుగుతాను అని అన్నాడు, మరి తీయలేదు బ్రహ్మనాయుడు గారు. మరి పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి ఓడిపోయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డటువంటి మునగాడు. అట్లాంటి వ్యక్తికి మాకు పద్మనాభం గారికి గట్టు తగాదాలు లేవు, లేదంటే ఆయనకి మేము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ఆయన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి, కేవలం రాజకీయంగా విభేదించారు మమ్మల్ని, మేము ఆయన విభేదించాం. మేము పలు సందర్భాల్లో చెప్తా ఉంటామండి, రాజశేఖర రెడ్డి గారి జయంతికి వర్ధంతికి మీరు మా చాలా మంది సామాజిక మాధ్యమాల అకౌంట్లు చూసుకుంటే ఒక లైన్ పెడతాం, మీ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మీరు పాలించకూడదని మాత్రమే అనుకున్నాం, కానీ జీవించకూడదని ఎప్పుడు అనుకోలేదు రాజశేఖర రెడ్డి గారు, మీ జయంతి సందర్భంగా నివాళులు, లేదంటే మీ వర్ధంతి సందర్భంగా నివాళులు అని చెప్పేసి మేము ఒక లైన్ పెడతాం. అలాగే ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆయనకి మాకు ఉన్నటువంటి రాజకీయ విభేదాల కారణంగా ఆయన పాలించకూడదు అని మాత్రమే, ఆయన పవర్లోకి రాకూడదు అని మాత్రమే మేము అనుకున్నాం, కానీ ఆయన జీవించకూడదని మేము ఎప్పుడు అనుకోలేదు. సరే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన మా తెలుగుదేశం పార్టీ నుండి మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు, కాబట్టి ఆయనకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత అక్కడికి అధికారిక లాంఛనాలతో ఇవేదో అంత్యక్రియలు నిర్వహించడానికి ఆ సిబ్బంది వెళితే ఆ సిబ్బందిని సరే వద్దు అన్నారు కుటుంబ సభ్యులు, మన ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యులు వద్దు అన్నారు. అయినా కానీ సరే, వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే ప్రయత్నం చేస్తుండగా ఈ ఆఖరి చూపు చూడటానికి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల మీద చేయి చేసుకోవటం, నెట్టేయటం ఇలాంటివన్నీ చేస్తే అవి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కాబట్టి అక్కడ కేసులు కట్టడం జరిగింది. మరొక విషయం ఏంటంటే, నిన్నటికి మొన్న అనుకుంటాను 10వ తారీఖు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఏదైతే సీదిరి అప్పలరాజు గారి కుమారుడి మీద కేసులు పెట్టేస్తారా, ఈ సెక్షన్ల మీద మర్డర్ కేసులు పెడతారా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ముందుగా పెట్టింది బ్రహ్మనాయుడు గారు వినండి, ముందుగా పెట్టింది సెక్షన్ 106 అంటే కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ పెట్టారు. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ల ఆధారంగా సీదిరి అప్పలరాజు గారి అబ్బాయి దొరికిన తర్వాత
sections were altered to section 105, section 61 of 1, section 240, section 238, section 242, section 249, read with 49 BNS. ఇందులో ఏది మర్డర్ కేసో మరొకసారి చెప్పాలి. మేము ఏం ఇంత పెద్ద ఉదాహరణ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, తెలుగుదేశం కూటమి, జనసేన కూటమి ప్రభుత్వం ఏం చేసినా కానీ తప్పు పట్టడానికి మాత్రమే చూస్తుంది. కాబట్టి ఈరోజు 18 ఏళ్ల పిల్లాడి మీద మర్డర్ కేసులు పెడతారా అని చెప్పేసి అక్కడ లేనటువంటి సెక్షన్స్ తీసుకొచ్చి మనం ఏదో మర్డర్ కేసులు పెట్టినట్లుగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత బాలా గారు మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఈరోజు ఎవడి కిందకి తడిలితే వాడికి తెలుస్తుంది సార్. ఎవడి కిందకి నీళ్ళు వెళ్తే వాడికి తడి తెలుస్తుంది. ఈరోజు క్రాంతి గారు తన తండ్రిని కోల్పోయి, అందరూ జగన్మోహన్ రెడ్డి గారు కాకపోయినా అందరూ కూడా తండ్రి అంటే ప్రేమ లేకుండా, తల్లిదండ్రులు అంటే ప్రేమ లేకుండా ఉంటారా సార్? ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. మా రాజకీయ పార్టీ ఇది అని ఉంటది. ఒక కుటుంబంలోనే 4 రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ సమాజంలో. అలాగే క్రాంతి గారు వారి తండ్రి గారిని రాజకీయంగా విభేదించి బయటికి వెళ్ళిపోయారు. ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం ఆయన అన్నటువంటి మాటలు, నా కూతురు నన్ను క్షోభ పెట్టింది అని అన్నటువంటి మాటలు, ఆయన 8 సంవత్సరాల క్రితం అన్నటువంటి మాటలు ఈరోజు క్రాంతి గారి వల్లే చనిపోయాడు అని చెప్పేసి బాలా గారు అంటా ఉన్నారు. సార్ బాలా గారు మామూలుగానే ఆయన కూటమికి వ్యతిరేకంగా ఉంటారో లేదంటే వైఎస్ఆర్సీకి అనుకూలంగా ఉంటారో, వినండి సార్, కూటమికి వ్యతిరేకంగా ఉంటారో వైఎస్ఆర్సీకి అనుకూలంగా ఉంటారో తెలియదు, కానీ ఎప్పుడు చూసినా గానీ కూటమి ఏం చేసినా గానీ తప్పులు ఎంచడంలో బాలా గారు చాలా గట్టిగా ఉంటారు. సో అదే క్రమంలో ఈరోజు క్రాంతి గారిని, ఎవరినైతే తండ్రిని కోల్పోయినటువంటి క్రాంతి గారిని, ఆవిడ వల్లే తండ్రి చనిపోయాడు అని అంటా ఉంటే, మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా కుమిలి ఎక్కారు సార్ హెలికాప్టరు. అరే నా కొడుకేంట్రా ఎంపీగా చేస్తే ఇలా దోచుకుంటా ఉన్నాడు, నాకు చెడ్డ పేరు వస్తా ఉంది అని కుమిలి హెలికాప్టర్ ఎక్కి, ఆయన అది కూలిపోతుంటే హెలికాప్టర్ లోంచి పారాషూట్ కూడా తీసుకోకుండా దూకకుండా అదే ఆలోచిస్తా చనిపోయాడు సార్. అంటే దాన్ని దీన్ని కంపేర్ చేసి ఎలా చేస్తాం వంశీ గారు? ఆయన ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఎప్పుడు జగన్ గారి గురించి బ్యాడ్ గా మాట్లాడలేదు కదా. కాదు సార్, ఈ రోజు తండ్రిని కోల్పోయినటువంటి బిడ్డను తీసుకొచ్చి ఈవిడ వల్లే చనిపోయాడని చెప్పేసి ఇతను ఎలా చెప్తాడు సార్? ఈవిడ వల్లే చనిపోయాడని చెప్పేసి ఎలా చెప్తాడు సార్? నేను చెప్పలేదు, వాళ్ళ ఫాదర్ చెప్పాడు. మీరు వీడియో చూడలేదా? చెప్పలేదా? వాళ్ళ ఫాదర్ మీకు చెప్పలేదా? మీరు వీడియో చూడలేదా? అంటే మీకు ఐటీడీపీకి పంపించలేదా వీడియోస్? మీరేగా ఇక్కడ కూర్చోబెట్టి కుకుడప్ చేస్తారు కదా, ఏం కనిపించట్లేదు? యూట్యూబ్ లో కొట్టండి తెలుస్తుంది. వాళ్ళ ఫాదర్ చాలా క్లియర్ గా చెప్పారు. నేను చాలా డెమాన్స్ట్రేషన్ చేసి చెప్పా. ఒక వ్యక్తి ఇప్పుడు మీకు మీ పిల్లవాడు ఒకవేళ ఏదైనా మాట అంటే మీరెంత క్షోభపోతారో, ఆ క్షోభ వల్ల మీకు జరిగే మానసిక వేదన, ఆ మానసిక వేదన వల్ల వచ్చే ఒత్తిడి, ఆ ఒత్తిడి వల్ల వచ్చే బ్లడ్ ప్రెషర్, ఆ బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చే డిసీజెస్, ఆ డిసీజెస్ వల్ల వచ్చే రోగాలు, ఆ రోగాలు వచ్చే మంచాన పడేది, ఇదంతా తెలియదా? ఈ మాత్రం తెలియకుండా నువ్వెట్లా స్పోక్స్ పర్సన్ అయ్యావా? నాకు అర్థం కాలా. మరి ఇవన్నీ జరగవా? కాదు, ఇవన్నీ జరగవా? ఇవన్నీ ఇప్పుడు నువ్వు బీపీ రైజ్ చేసుకుంటున్నావు. అదే కాసేపు ఇట్లా మాట్లాడేవనుకో, నీకు బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది. తర్వాత ఏమొస్తుంది? బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి లోపల ఒకవేళ మీకు తెలియకపోతే ఏదైనా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి అడగండి. మా పార్టీ చూసుకుంటది, అంతేగాని ఇంత నీచంగానా? అదే మీకంత నీచం ఎవరు లేరండి, మీకంటే నీచం ఎవరు లేదు. మీరు ఈ రోజు నీతి వాక్యాలు మాట్లాడుతున్నారుగా. ఆయన బతుకున్నప్పుడు వాళ్ళ కూతురికి ఎందుకు చెప్పలేకపోయారు? ఆ రోజు మీకు నోరు లేదా? ఆ రోజు మీకు టీవీ ఛానల్ లేవా?